రామ్మ వదలరా అమ్మ చెయ్యి ఆపరాని నాటకాలు. నీ మంచి గురించి చెప్తే అశోక్ నెత్తురు కళ్ళు చూస్తావా? మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవునమ్మా, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. అమ్మవాడు ఇంకా పాత అశోకే అనుకుంటుంది. తన కొడుకు జీవితం నాశనం చేసింది, తన కూతురు ప్రాణాలు తీసింది, తన నుదుటి కుంకుమని చెరిపింది వాడే అని తెలియక అమాయకంగా వాడినే నమ్ముతుంది. ఇంకా వాడు ఏం చేయాలనుకుంటున్నాడు రాజా? వాడి రోజు నన్ను దెబ్బతీయటానికి అమ్మని ఆయుధంగా చేసుకున్నాడు. అమ్మ నాతో రావాలని బయలుదేరింది కూడా. చివరి నిమిషంలో నన్ను రెచ్చగొట్టి నా కోపాన్ని కూడా అవకాశంగా వాడుకున్నాడు వాడు. అందుకే నువ్వు వెళ్ళొద్దు అన్నాను. ఆంటీ అక్కడుందని తెలియగానే మాకు చెప్పుండొచ్చుగా. అమ్మని వాళ్లతో చూడగానే ఆగలేకపోయాను. పెద్ద పెద్ద నేరస్తుల్ని చూశాను. ఎవరైనా ఆయుధాల్ని నమ్ముకుని బతికేవాళ్లే. మంచితనాన్ని ఆయుధంగా చేసుకుని ఏమైనా చేయొచ్చని మొట్టమొదటిసారి ఆ అశోక్ను చూసి తెలుసుకున్నాను. ఆంటీ అశోక్ని బాగా నమ్ముతుందని తెలుసు. రాజా మాటని నమ్మనంతగా నమ్ముతుంది అని ఈ రోజే తెలిసింది. అమ్మని వాడి దగ్గర నుంచి తీసుకొచ్చే అవకాశాన్ని నేనే పోగొట్టుకున్నాను. వాడి మాటలకి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఉంటే అమ్మ నాతో వచ్చేది. వాడు రెచ్చగొట్టాలని రెచ్చగొడుతుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు రాజా? నా కోపం మా అమ్మని నాకు ఇంత దూరం చేస్తుందని అనుకోలేదు. అంత కాని పని నేనేం చేశానని నీ మొహం నాకు చూపించొద్దందో అర్థం కావడం లేదు. మళ్ళీ నాకు కనిపించొద్దని ఒట్టేసి మరీ చెప్పింది. మా జీవితాలు నాశనం చేసిన వాడి మాటలు నమ్మి అమ్మ నన్ను కూడా కాదనుకుంటుంది. అది తట్టుకోలేకపోతున్నాను. అతను కావాలని ఆంటీ తన దగ్గరుండేలా చేసుకున్నాడు. ఇంట్లోంచి వెళ్ళడానికి తనే కారణమయ్యాడు. మళ్ళీ తనే ఆంటీని చేరదీసి ఆంటీ దృష్టిలో మంచివాడయ్యాడు. ఇదంతా చూస్తుంటే వాడేదో ప్లాన్తోనే ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది రాజా. తన నిజస్వరూపం తెలిసింది అని సొంత చెల్లెల్లాంటి సీతమ్మని చంపిన వాడి దగ్గర మీ అమ్మగారు ఉండటం అంటే పాము పడగ నీడలో ఉన్నట్టే. మనం ఎలాగైనా ఆంటీని అక్కడి నుంచి తీసుకురావాలి. లేదంటే ఆ అశోక్ వలన ఆంటీకి ఏదైనా ప్రమాదం రావచ్చు. అమ్మకి ప్రమాదమా? వాడనిపించినా అన్నది మా అమ్మే కాబట్టి మౌనంగా వచ్చేశాను. అదే వాడి వల్ల మా అమ్మకు ప్రమాదం అని తెలిసినా, ఆ ఆలోచన మనసులో ఉందని తెలిసినా వాడింట్లో వాణ్ణే పాతేస్తాను. ఆంటీ, అమ్మా చందు, రామారా. నా కోసం ఇంత దూరం వచ్చావా? నేనిక్కడున్నానని నీకో మాట చెప్పాలని అనుకున్నానమ్మా, కుదరలేదు. అవును, నేనిక్కడున్నానని నీకెలా తెలిసింది? ఈ ఇల్లు నాకు పరా ఇల్లేం కాదా ఆంటీ. లల్లి మా పెదనాన్నగారు అమ్మాయి. అవునా? మరేంటి, లల్లి కూడా ఈ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదే? చెప్పదులేండి. ఒక విషయంలో మా అక్కకి నాకు పడ్డం లేదు. అక్కా చెల్లెల మధ్య గొడవలేంటమ్మా? మరి తల్లి కొడుకుల మధ్య ఉండొచ్చా ఆంటీ? ఎందుకు రాజాను వదిలేసి వచ్చారు? వాడి గురించి ఎందుకులేమ్మా, తన గురించి మాట్లాడడానికి నేను వచ్చాను ఆంటీ. మీ గురించి రాజా ఎంత అల్లాడిపోతున్నాడో తెలుసా? ఎందుకమ్మా అల్లాటం? నాకన్నా వాడికి వాడు చేసే తప్పులే ఎక్కువయ్యాయిగా. రాజా తప్పు చేస్తున్నాడంటే మీరెలా నమ్ముతున్నారంటీ? మరి వాడు చేసేదేంటమ్మా? నలుగురిని బెదిరించి బ్రతకటం తప్పు కాదా? ఆ నలుగురు ఎవరా ఆంటీ? 10 మందిని ఏడిపించేవాళ్ళు. అలాంటి వాళ్ళని రాజా బెదిరిస్తున్నాడు కానీ మంచి వాళ్ళని ఎవరిని ఏమీ చెయ్యడు. అసలు అలాంటి పనులు వాడికి ఎందుకమ్మా? ఎవరికో మంచి చేయాలని కత్తులు తుపాకులు పట్టుకొని తిరుగుతాడా? అవన్నీ వదిలేస్తాడా ఆంటీ? మీకోసం తను ఏమైనా చేస్తాడు. ఏం
వదిలేశాడమ్మా? నన్ను కూడా కాదనుకొని వాడింకా ఆ గొడవల్లో తిరుగుతూనే ఉన్నాడు. లేదా ఆంటీ, మీరొచ్చేసిన దగ్గర నుంచి రాజా బయటికి కూడా వెళ్ళడం లేదు. మీ గురించే ఆలోచిస్తూ మీరు కూడా దూరం అయ్యారని బాధపడుతూ తనలో తానే కుమిలిపోతున్నాడు. మీరు తప్ప రాజాకి ఎవరున్నారా ఆంటీ? మేమున్నా మీరున్నట్టు కాదు కదా. రాజాకి మీరంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీరు కనిపించినప్పుడు మీకోసం ఎంత అల్లాడిపోయాడో అది నాకు తెలుసు. మీరు హాస్పిటల్లో ఉన్నారని చెప్పినప్పుడు పసిపిల్లల్లా పరిగెత్తాడా ఆంటీ? రాజా బాధని చూడలేక మీ దగ్గరకు వచ్చాను. మీరు రాలేదని తిండి నిద్ర మానేసి తిరుగుతున్నాడు. బిడ్డ మీద తల్లికి కోపం ఏంటంటీ? రాజా లాంటి మంచి వ్యక్తిని వదిలేసి మీరు ఇలాంటి చోట్ల ఉండడం ఏంటి? మీరు రాకపోతే రాజు ఏమైపోతాడని భయం వేస్తుంది. రండి ఆంటీ, తల్లిగా రాజాకి మీరు తోడుండాలి. మీరు పక్కనుంటే రాజా సంతోషంగా ఉంటాడు. వాణ్ణి వదిలేసి బ్రతకటం నాకు మాత్రం ఇష్టమా ఏంటమ్మా? నా బిడ్డ తప్పు చేస్తున్నాడనేది తట్టుకోలేక వాడికి దూరంగా బ్రతుకుతున్నాను. దారి తప్పిన బిడ్డని తల్లి వేలు పట్టుకుని దారిలో నడిపించాలి కానీ దారిలోనే వదిలేసి వెళ్ళడం న్యాయమా? తను మారాలి, మీకు నచ్చిన విధంగా బతకాలి అనుకుంటే మీరుండాల్సింది ఇక్కడ కాదంటీ, అక్కడ రాజా పక్కన. చెడిపోతున్నాడని మీరు దూరంగా ఉంటే మీ మీద దిగులతో చనిపోయేలా ఉన్నాడాంటీ. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను, వచ్చి రాజాని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి వచ్చి రాజాకు కనిపించండి. మీ అబ్బాయి దగ్గరికి రావడానికి మీరు ఆలోచించడం ఏంటంటీ? నా మాట వినండి, నాతో రండి. పదండి ఆంటీ. ఎందుకొచ్చావే? ఇంకా ఈ ఇంటికి నీకు ఏ సంబంధం ఉందని వచ్చావు? మీ గురించి ఏం రాలేదు, ఆంటీ కోసం వచ్చాను. ఆంటీని నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడికి? ఆ రాజు దగ్గరకా? ఆంటీ రారు. ఆమె కొడుకు దగ్గరికి ఆమె రాదు అని చెప్పడానికి నువ్వెవరు? ఆంటీని తల్లిగా చూసింది, తల్లిగా ఆదరించింది మా ఆయన. ఆయనకి తల్లి అంటే నాకు అత్తగారు. మా అత్తిని తీసుకువెళ్ళడానికి నువ్వెవరవే? కాని మాటలు చెప్పి కన్న కొడుకే దూరం చేద్దాం అనుకుంటున్నారా? ఎవరు దూరం చేస్తున్నారో, ఎవరు దూరం చేయాలి అనుకుంటున్నారో అమ్మకి బాగా తెలుసు. మళ్ళీ అమ్మని వాడి దగ్గర తీసుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు చందు? ఈ తల్లిని ఆ బిడ్డని కలపాలనుకుంటున్నాను. ఎందుకు? వాడు సంపాదించి ఆ నెత్తురు తిండి తినిపించాలనా? లేక వాడు చేసే దారుణాల్ని అమ్మకి దగ్గరుండి చూపించాలన్నా? ఆంటీ కోసం రాజా అన్ని మానేస్తాడు. ఏంటి మానేసేది? అమ్మ అంతగా బాధపడి నీ మొహన్ నాకు చూపించొద్దురా అన్న తర్వాత వాడు మానేసుండుంటే ఈరోజు వాడి వలన నలుగురు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఎందుకుంటారు? ఈరోజు ఉదయం ఏదో సెటిల్మెంట్ గురించి నలుగురిని కొట్టాడు. అలాంటి వాడిని నమ్మి అమ్మని ఎలా పంపించేది? అమ్మని వాడు బాధ పెట్టగలుగుతున్నాడు కానీ వాడి వల్ల అమ్మ బాధపడితే నేను చూడలేను. ఆంటీ, ఈ మాటలు మీరేం పట్టించుకోవద్దు. రాజా మీకోసం అన్ని మానేస్తాడు. ఇంకెప్పుడమ్మా వాడు మారేది? నేను చచ్చాక?
నేనంత బాధపడ్డాక కూడా వాడు నా గురించి ఆలోచించకుండా నలుగురిని కొట్టాడు అంటే ఇంకెప్పుడమ్మా వాడు మారేది? వాడు మారడు. అలాంటి కొడుకు నాకు అవసరం లేదు. వద్దు, నేను వాడి దగ్గరికి రాను. ఇంకా నిలబడ్డావే? ఆమెని ఇక్కడైనా ప్రశాంతంగా బ్రతకనివ్వండి. నువ్వొచ్చి ఆ రాజా వచ్చి ఇలా అందరూ వచ్చి ఆమెని బాధ పెట్టకండి. వెళ్ళు. ఇప్పటికైనా అర్థమైందా? నన్ను కాదని నా దగ్గర నుంచి రాజా వాళ్ళ అమ్మని తీసుకెళ్ళడం అంత ఈజీ కాదని. పాపం బాగానే కష్టపడ్డావు. నీ మొహం చూడండిరా అన్న మనిషిని నీ మాటలతో బయలుదేరేలా చేయగలిగావంటే నువ్వు చేతల్లోనే కాదు, మాటల్లో కూడా దిట్ట. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. రాజాని జైలు పాలు చేశావు. ఇంకా ఏం సాధించాలని తల్లిని బిడ్డని వేరు చేస్తున్నావు? పుస్తకాన్ని మధ్యలోంచి చదవడం మొదలు పెడితే ఇలాగే ఉంటుంది. వాడికి నాకు మధ్య తేల్చుకోవాల్సిన లెక్కలు 100 ఉన్నాయి. మధ్యలో నీకెందుకు చెప్పు? కొన్ని పుస్తకాలు మొదటి మాట చదివినా చివరి మాట చదివినా అర్థమైపోతాయి. నీ వల్ల రాజా నష్టపోయాడు. ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నాడు. అయినా నువ్వేదో నష్టపోయినట్టు తన మీద కక్ష సాధిస్తున్నావేంటి? వాడు నా ఆనందానికి అడ్డం వచ్చాడు. అందుకు ప్రతిఫలంగా తన జీవితాన్ని లాగేసుకున్నావు కదా. ఇంకా రాజానేం చేయాలనుకుంటున్నావు? తనకంటూ మిగిలింది తన తల్లికొద్దే. ఆ తల్లిని కూడా నీ మాయ మాటలతో దూరం చేస్తున్నావు. వాడు దూరం చేసుకున్నాడు, నేను దగ్గరికి తీసుకున్నాను. దూరం వేయాలా చేసింది నువ్వేగా. ఆంటీ రాజా కన్నా నీ మాటలే ఎక్కువగా నమ్ముతుంది. అంతగా నిన్ను అభిమానించి ఆ తల్లికి తన తాలిబొట్టు తెగడానికి, తన బిడ్డ చావుకి నువ్వే కారణం అని తెలిస్తే తట్టుకోగలదా? తను నమ్ముతుంది నీలాంటి రాక్షసుందని తెలిస్తే బతకగలదా? దీనంతటికీ కారణం ఎవరు? ఆ రోజు వాడు, ఈ రోజు నువ్వు. నా లలితని ప్రేమించి ఆ రోజు వాడు తప్పు చేశాడు. వాడిని ప్రేమించి ఈ రోజు నువ్వు తప్పు చేస్తున్నావు. మేం ప్రేమించుకుంటే నీకొచ్చే నష్టం ఏంటి? నా శత్రువు నా వాళ్ల మధ్యకొచ్చి నా మీద అధికారం చెలాయిస్తుంటే నష్టం నాకు కదా. అందుకు ఆంటీని రాజాని దూరం చేయడం ఎందుకు? శత్రువుని దెబ్బ కొట్టాలి అంటే వాడి బలహీనత మనకు తెలుసన్నా ఉండాలి, మన దగ్గరన్నా ఉండాలి. ఆ రోజే వాడికి చెప్పాను, మా మధ్యకి రాకుండా, మా జీవితాల్ని డిస్టర్బ్ చేయకుండా దూరంగా వెళ్ళిపోరా అని. కానీ వాడు నా మాట వినలేదు. అది చాలదన్నట్టు నీ ద్వారా నా ఇంటికే తోడలుడిగా రావాలని చూస్తున్నాడు. అదే జరిగితే వాడు నా మీద గెలుస్తాడు. అది నువ్వు ఆపలేవు. చూడు చందు, బేసిక్గా నేను చాలా మంచివాణ్ణి. నాలోని రాక్షసుని నాకు మొదట పరిచయం చేసింది వాడే. నాకిష్టం లేని వ్యక్తులు నా జీవితంలోకి వచ్చినా, నా జీవితాన్ని నా నుంచి వేరే ఎవరన్నా లాగేసుకోవాలని చూసినా నేను తట్టుకోలేను. మరి నువ్వు చేసిందేంటి? నేనేం చేసినా నా లల్లి కోసమే చేశాను. వాడి వల్ల నా లల్లి నాకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అది జరగకూడదు అంటే వాడు దూరంగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోమను. నేను ఎవ్వరిని ఏం చేయను. నా కోసం రాజా ఉన్నాడు. అప్పుడు నీకు ప్రమాదమే. వాడు మళ్ళీ మా మధ్యకి రావడానికి నువ్వు సాయం చేస్తున్నావు. మర్యాదగా వాణ్ణి, వాడి ప్రేమని మర్చిపో. కాదని వాణ్ణే పెళ్లి చేసుకున్నావా, వాణ్ణి, నిన్ను, అందరినీ నాశనం చేస్తాను. నన్ను, నా జీవితాన్ని డిస్టర్బ్ చేసే ఎవ్వరిని వదిలిపెట్టను.
వాడు సంతోషంగా ఉండాలి అంటే ఒక్కటే దారి, నా కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోవటం. కాదని కళ్ళ ముందే నిలబడితే వాణ్ణి బతకనివ్వను, వాడికి సాయం చేస్తున్నా నిన్ను బతకనివ్వను. తీసుకురావాలని నా ప్రయత్నం నేను చేశాను రాజా. నా మాటలకి ఆంటీ కూడా రావడానికి సిద్ధపడింది. ఈలోపు మా బావ వచ్చి చెడగొట్టాడు. అవును, అశోక్ నెత్తురు కళ్ళ చూశానన్న కోపంతో రాజానేదో అలా అనేశాను, కానీ నా బిడ్డకి దూరంగా నేనెందుకుంటానమ్మా అంటూ ఆంటీ బయలుదేరింది. సరిగ్గా అదే టైంలో అశోక్ వచ్చి ఆవిడికి ఏవైతే కోపాన్ని తెప్పిస్తాయో అలాంటి 4 మాటలు చెప్పి ఆంటీని రానివ్వకుండా చేశాడు. మా అమ్మని కూడా వాడు మాయ చేయగలిగాడు. తల్లికి బిడ్డని ప్రేమించడం మాత్రమే తెలుసు. ఆ ప్రేమని ఆయుధంగా చేసుకున్నాడు మా బావ. ఆంటీకి నీ మీద కోపం లేదు రాజా, నువ్వు చెడ్డదారిలో వెళ్తున్నావు అన్న బాధ ఉంది. ఆ బాధని భయాన్ని భూతద్దంలో చూపించి ఆంటీ మనసును మార్చేశాడు. వాడు నా జీవితాన్ని లాగేసుకున్నాడు, జీవితాన్నిచ్చిన అమ్మని లాగేసుకున్నాడు. వాడు గెలుస్తున్నాడు చందు. పోరాడి గెలిచేదాన్ని గెలుపు అంటారు. మోసంతో గెలిచేదాన్ని తెలియని వాళ్ళు గెలుపు అన్నా ఆ స్థానంలో ఉన్నవాడికి తెలుసు అది గెలుపు కాదు అని. వాడు ఇంకా ఏం సాధించాలని ఇదంతా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. మా బావ నాతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మనిద్దరిని విడదీయడం కోసం ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అందుకు మీ అమ్మగారిని ఆయుధంగా వాడుకుంటున్నాడు. వాడి నిజస్వరూపం తెలియక అమ్మ అమాయకంగా వాడిని నమ్ముతుంది చందు. ఆకాశంలో కమ్ముకున్న మబ్బు, చెడ్డవాడు కప్పుకున్న మంచితనం ముసుగు ఎక్కువ రోజులుండవు రాజా. అప్పటి వరకు మా అమ్మకి ఏమీ కానివాళ్లాగా ఇలా ఉండిపోవాల్సిందేగా. ఇన్నాళ్ల దూరం మా అమ్మని నాకు చాలా దగ్గర చేస్తుందనుకున్నాను. 4 మాటలతో నాకేమీ కాకుండా చేసేశాడు. తల్లికి బిడ్డకి మధ్య దూరం చెట్టుకి కొమ్మకి ఉన్నంత దూరమే రాజా. అది దూరంలా కనిపిస్తుందంతే, కానీ చెట్టు కొమ్మని వాడిపోయినా ఎండిపోయినా రాలిపోయేంత వరకు మోస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం భయపడాల్సింది, బాధపడాల్సింది మీ అమ్మగారు నీకు దూరం అవుతారేమో అని కాదు. అది జరగదు. మనల్ని దూరం చేయడానికి మా బావ ఏదో ప్లాన్ వేస్తున్నాడు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వలా డల్గా ఉంటే నేను చూడలేను రాజా. బాధ మనిషిలోని ఆలోచనని చంపేస్తుంది. అందుకే సమస్యలో ఉన్నవాళ్ళు మరిన్ని సమస్యలు తెచ్చుకుంటారు. సమస్యల మీద సమస్యలు తెచ్చిపెడుతుంటే ఆలోచించుకునే అవకాశం ఎక్కడుంటుంది? సమస్యని సమస్యలా చూస్తే అదే పెద్ద సమస్య. సమస్య పక్క నుండే పరిష్కారాన్ని చూడగలిగితే మనిషి గొప్పవాడవుతాడు.
చందు, అది నేను తాగింది. అయితే ఏంటి? ఇంకా మన మధ్య నీది నాది అనేది ఉందా? ఎందుకుండదు? ఫ్రెండ్షిప్ ఉంది కదా అని ఒకే కప్పులో తాగేస్తావా ఏంటి? నాకైతే తప్పనిపించట్లేదు. అనిపించదు. ఎందుకు అనిపిస్తుంది? ఈ దేశం పద్ధతులు పాడు తెలిసి చేస్తే కదా. సర్లే మాధవి, చూసుకోకుండా తాగింది. చూసుకోవాలి. భర్త ఎంగిలి భార్య తాగినట్టు ఫ్రెండ్ తాగడం ఏంటి?